సరిగ్గా 100 కిందట ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టు పార్టీ ఒకేసారి ప్రయాణం ప్రారంభించాయి కదా. ఇప్పుడు వాళ్ళెక్కడున్నారు, మీరెక్కడున్నారు అని అడిగారు హరగోపాల్ ఈ మధ్య ఒక సభలో. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి పుస్తకాల ఆవిష్కరణ, ఆయన 90వ పుట్టినరోజు సందర్భంగా జరిగినటువంటి ఓ ఆసక్తికరమైన సమావేశంలో కమ్యూనిస్టుల దుస్థితి గురించి చాలా మంది వక్తలు ఆవేదన చెందారు. ప్రతాపరెడ్డి కొత్త పుస్తకాలలో ఒకటి 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర. రచయిత దాని ముందు మాటలో కమ్యూనిస్టుల్లో చీలికల గురించి, మావోయిస్టుల అసాధ్యమైన కార్యాచరణ వల్ల జరుగుతున్న ప్రాణ నష్టం గురించి చాలా బాధపడ్డారు. అందరూ ఒక కుదురులోని వారే కదా, కలిసి పనిచేయాలని కూడా ఆయన కోరుకున్నారు. హరగోపాల్ తెచ్చిన పోలిక కూడా మొత్తం కమ్యూనిస్టు కుదురు దీనస్థితి గురించే. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల నిర్మూలన పేరుతో జరుగుతున్న మారణకాండ అనివార్యంగా అటువైపు దృష్టి మళ్లించవలసినంత తీవ్రంగా ఉన్నది. అయినా ప్రధాన స్రవంతి, వార్తా స్రవంతి దానినొక సహజమైన, ప్రశ్నించలేని క్రమంగా కథనం చేస్తున్నది. అధికార స్వరానికే కాస్త ఉత్కంఠను జోడించి ప్రసరింపజేస్తున్నది. స్థానిక మీడియాలోని సాహసులు, హక్కుల సంఘాలు తప్ప మరెవరూ ఏకపక్ష మరణాల మీద అనుమానాలను వ్యక్తం చేయటం లేదు. బస్తర్ ప్రాంత సిపిఐ జరుగుతున్న పరిణామాలలో సాధారణ ఆదివాసుల మరణాల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోనూ ఏపీలోనూ కమ్యూనిస్టు పార్టీలు సభలు పెట్టి తక్షణం అణచివేత ఆపరేషన్ను విరమించుకోవాలని కోరాయి. ఒక తీవ్రమైన స్థితి ఐకమత్యాన్ని కాకపోయినా సంఘీభావాన్ని సాధిస్తోంది. నిజానికి అది సరిపోదు. భౌతికంగా అబూజ్మాడులో జరుగుతున్నది ఏకపక్షమే కావచ్చు, కానీ అది ఒక వాస్తవ యుద్ధం. దానికి స్పందించటం, అది సర్వవ్యాప్తమవుతుందని భయపడటం విస్తృత సమాజంలో జరగదు. అది ఆ రెండు పక్షాలకు సంబంధించినది అనుకుంటారు. లేదా అంతటి ఉద్రిక్త, భయానక స్థితి పట్టణ, మైదాన, గ్రామీణ సమాజాలకు వ్యాపించదు అని భరోసా మీద ఉంటారు. కానీ కమ్యూనిస్టులు కానీ, ఉనికికి ప్రమాదం వచ్చిందని గ్రహించవలసిన సకల శక్తులు కానీ గుర్తించవలసింది ఏమిటంటే, దేశంలో యుద్ధరంగం ఒకటే లేదు. దేశవ్యాప్తంగా అనేక ప్రతీకాత్మక రణరంగాలు ఏర్పడి ఉన్నాయి. వీటిలో రకరకాల స్థాయిలలో ఏకపక్షమో ప్రతిఘటనాపూర్వకమో పోరాటాలు సాగుతున్నాయి. ఇవి భౌతిక, వాస్తవ పోరాటాలుగా మారబోవన్న నమ్మకమేమీ లేదు. ఇవి సాయుధ, మిలిటెంట్ పోరాటవాదులకు పరిమితమైనవి కావు. ప్రతి భిన్న ఆలోచనకు, ఆచరణకు ప్రాతినిధ్యం వహించే సమస్త రాజకీయ, సామాజిక, సాంస్కృతిక శ్రేణులు ఈ రణరంగాలలో అనివార్య భాగస్వాములు కాక తప్పటం లేదు. అసమాన యుద్ధంలో అణగారిపోక తప్పటం లేదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సైద్ధాంతికులు గోల్వాల్కర్ తన ఆలోచన గుచ్చం పాంచజన్యంలో జాతి శత్రువులెవరో నిర్ధారించారు. దేశానికి అంతర్గత ప్రమాదాల కింద ముస్లిములు, క్రైస్తవుల తర్వాత కమ్యూనిస్టులనే ఆయన చెప్పారు. మైనారిటీల రక్షణ గురించి, లౌకికవాదం ఆవశ్యకత గురించి బయట నుంచి మాట్లాడుతూ వచ్చిన రాజ్యాంగబద్ధ కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రమాదం తమదాకా వచ్చిందని గుర్తించారు. ఇప్పుడిక గొంతు పెగిలించుకోక తప్పదు. కానీ ఏమి చేయాలన్నది, ఏమి చేయగలమన్నది వాళ్లకు తెలియదు. పాసిస్టు ప్రమాదం గురించో, మతతత్వం గురించి వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఆత్మవిశ్వాసం పెద్దగా ధ్వనించటం లేదు. వ్యక్తిగత, అనధికార సంభాషణల్లో ఆత్మవిమర్శ బాగానే వ్యక్తమవుతుంది. కానీ బీజేపీ నుంచి ఎత్తుగడలు నేర్చుకోవాలన్నట్టుగా వాళ్ల పరిష్కార ఆలోచనలు ఉంటున్నాయి. వాళ్లలాగా అభినయిస్తే తాము వాళ్ళైపోలేరు కదా. అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదివినా యోగితో పోటీ పడగలడా? ఆ విషయమే కావలసిన వాళ్లకు ఒరిజినల్గా ఉండగా డూప్లికేట్లు ఎందుకు? ఎన్ని గుళ్లకు వెళ్లి ఎన్ని బొట్లు పెట్టుకున్నా రాహుల్ గాంధీకి యాంటీ హిందూ బిరుదు పోతుందా? ఆయన్నే అర్బన్ నక్సల్ అన్నవాళ్లు సిపిఎంను, సిపిఐను వదులుతారా? విశ్వాసాలుంటే గుళ్లకు వెళ్లకూడదని, బోనాలు ఎత్తుకోకూడదని కాదు. అదే మంచి ఎత్తుగడ అయితే ప్రయత్నించకూడదని కాదు. భావదారిద్ర్యం నుంచే ప్రవర్తిస్తేనే సమస్య. నూతన పరిస్థితులను అర్థం చేసుకోవటంలో కానీ, దానికి దీటుగా స్పందించటంలో కానీ బలహీనత ఎందుకు ఏర్పడిందని ఒకసారి సమీక్షించుకోవాలి. ఎక్కడో దారి తప్పింది, లేదా సృజనాత్మకత క్షీణించింది. బలవంతుడి ఆధిక్యాన్ని అంగీకరించి నిస్సహాయులుగా మిగిలిపోయే ప్రలోభం పెరిగింది. ఆ గుర్తింపు ఉండాలి. తమ ఉనికికి ఏర్పడిన ప్రమాదాన్ని గుర్తించకుండా పాత విశ్లేషణలను వదిలేయటం వల్ల ఉపయోగమేమిటి? బాహ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా దుస్సాహస విధానాలు అనుసరించిన కారణంగా మావోయిస్టులు అంతరించిపోతున్నారని ఇప్పటికీ చెప్పటంలో సందర్భమేముంది? కావచ్చు,
మావోయిస్టులు తమ ప్రయాణాన్ని సమీక్షించుకోవలసిన సమయం వచ్చి ఉండొచ్చు. ఎట్లా ఈ అష్ట దిగ్బంధంలోకి చిక్కుకుపోయింది? దేశవ్యాప్తంగా పౌర సమాజం తమ విషయంలో ఎందుకు అచేతనం అయ్యింది? వారు విశ్లేషించుకోవలసిందే. కానీ కమ్యూనిస్టు పార్టీలతో సహా ఏ ప్రతిపక్ష పార్టీలకు మిలిటెంట్ వర్గీయులవి తప్పుడు వ్యూహాలని, తప్పుడు విధానాలని అనటానికి నైతిక హక్కు మాత్రం లేదు. ఎందుకంటే సాధు మార్గాలు, మృదు మార్గాలు అనుసరించి వాళ్ళు సాధించిందేమీ లేదు. తమని తాము క్షీణింపజేసుకొని ప్రమాదాన్ని మరింత బలశాలిగా మార్చటం తప్ప. ఎందుకంటే మీరు మాత్రం మర్యాదైన సరైన రాజకీయాలు నడుపుతూ ఏమాత్రం బతికి బట్టగట్టారు? మావోయిస్టుల వేదిక అబూజ్మాడ్ అనుకుంటే అక్కడ వాళ్ళు నిర్మూలనను ఎదుర్కొంటున్నారు. పార్లమెంటరీ కమ్యూనిస్టుల రంగస్థలాలు బెంగాల్, త్రిపురలో ఏం జరిగింది? అక్కడ నిర్మూలనే జరిగింది కదా. తీవ్రత, నిర్బంధం రీత్యా పోల్చలేనివి అయినప్పటికీ ఎన్నికలలో పాల్గొనే కమ్యూనిస్టులకు జరుగుతున్న నష్టం వారి ఉనికిని తుడిచిపెట్టేదే. ఉభయ కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏమిటి? వాళ్ల ఉద్యమ పునాదులన్నీ ఊచకోతకు గురవుతున్నాయి. కార్యకర్తలు దొరకని, సభలకు జన సమీకరణ జరపలేని పరిస్థితి. బీజేపీ పూర్తి మెజారిటీ వచ్చిన కాలంలోనే ఆప్ కూడా అధికారానికి వచ్చింది. అవినీతి రహిత స్వచ్ఛ పాలనను అందిస్తామని కనీసం మధ్యతరగతిలో ఆశలు రేపింది. మొన్న ఢిల్లీ ఓటమి ఆప్ మీదనే కాదు, ప్రత్యామ్నాయపు ఆశలను కూడా ఓడించింది. అసాధారణ చారిత్రక చమత్కారం వల్ల సానుకూల రాజకీయ శక్తిగా పౌర సమాజం గుర్తించవలసి వచ్చిన కాంగ్రెస్ గతి ఏమిటి? మొన్న సాధారణ ఎన్నికల్లో మెరుగుపరుచుకున్న బలం కూడా 10 నెలల్లో ఆవిరి చేసుకుంది. దేశంలో ఊచకోత జరగనిది ఎక్కడ? భౌగోళికంగానే కాదు, భావపరంగా, వివిధ రాజ్యాంగ సంస్థల పరంగా, భావ స్వేచ్ఛల పరంగా ఎన్నో వృక్షాల కూల్చివేత జరుగుతోంది. మనుషుల మనస్సులను మతావేశాలతోనూ, మతమిళిత జాతి ఆవేశాలతోనూ జయిస్తున్నారు. ఇతరుల ప్రమాదం ఉన్నదన్న భయం కలిగించి ఉన్మాదం పెంచుతున్నారు. మధ్యతరగతిని అనైతిక ఆశలతో లోబరుచుకుంటున్నారు. నిచ్చెనమెట్ల సమాజంలోని అంతరాలతో క్రీడలాడి వివిధ కుల శ్రేణులను దారిలోకి పెడుతున్నారు. తమ తంత్రాలకు లొంగని ఉలిపి కట్టెలను ఊచలు లెక్కబెట్టిస్తున్నారు. ఒక్కటనేమిటి, అడుగడుగునా ఒక రణస్థలం. అయితే వేర్వేరు రంగాలలో వేర్వేరు యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం అన్ని క్షేత్రాలలోనూ ఏకశక్తిగా ఒక సమన్వయంతో విరుచుకుపడుతున్నది. దానిమీద పోరాడుతున్న వాళ్ళు విడిపోయి ఉన్నారు. కమ్యూనిస్టులు ఏకం కాలేరని వెక్కిరించే వాళ్ళు ఇంత కష్టకాలంలోనూ హర్యానాలో, ఢిల్లీలో కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎందుకు కలిసి నడవక ఓటమి కోరి తెచ్చుకున్నారని అడగాలి కదా. ఈ అనైక్యత ఇట్లాగే కొనసాగితే ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక పార్టీ, ఒకే నేత, ఈ క్రమం విజయవంతంగా పూర్తవుతుంది. ఇక ఆపై దేశంలో జనతన సర్కారులు కాదు కదా, ఆప్ సర్కారులు కూడా సాధ్యం కావు. మార్క్స్, లెనిన్, మావో ఆలోచనలు కాదు కదా, అంబేద్కర్, గాంధీ వాదనలకు కూడా అడ్రస్ ఉండదు. ప్రాంతీయ పార్టీలకు సామంతం కూడా అవకాశం ఉండదు. ప్రాయోపవేశమే గతి. కమ్యూనిస్టు పార్టీయే కాదు, అంతకు 40 ఏండ్లు ముందు పుట్టిన జాతీయ కాంగ్రెస్ కూడా తమ ప్రయాణం గురించి చర్చించుకోవాలి. 40 ఏండ్ల నాటి తెలుగుదేశం, 25 ఏళ్ల నాటి బీఆర్ఎస్ కూడా తమ భవిష్యత్ చిత్రపటాన్ని దర్శించుకోవాలి. ఇప్పుడు సర్పయాగం నడుస్తున్నది నాగులకే కాదు, వారి రక్షకులకు, సహబాధితులకు కూడా రక్షణ ఉండదు.